హాయ్ ఫ్రెండ్స్, ద కల్లమ్స్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ చేశానండి. మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో చేసి చూపిస్తాను. హాఫ్ కేజీ మటన్ అండి, 3 చిన్న కట్టల గోంగూర, ఎర్ర గోంగూర అండి ఇది. ఈలోపు మటన్ని నీట్గా కడిగేసి మనం కుక్కర్లో వేసుకుందాము. మటను గోంగూర కలిపితే ఉడకదు కాబట్టి, పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకని నేను మటన్ని విడిగా ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఈ మటన్లో మనము కావాల్సినవి వేసుకుందాము. పావు చెంచా పసుపు, అర చెంచా కారము, అర చెంచా సాల్ట్, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే మనకు మటన్ చప్పగా ఉండకుండా దీనికి ఉప్పు కారము అంతా బాగా పట్టాలి కాబట్టి ముందుగా కొంచెం కొంచెం వేసి మనము కుక్కర్లో ఉడికించుకోవాలి దీన్ని. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనము స్టవ్ పైన పెట్టేసుకుందాం. మటన్ ఉడికేలేపు మనము కావలసిన మసాలాను, ఆకుకూరను కడిగి పెట్టుకుందాము. ముందుగా నేను గోంగూరని 2 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన మసాలాను కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. 2 చెంచాల ధనియాలు, 1 చెంచా జీలకర్ర, అర చెంచా మిరియాలు, 6 యాలకులు, 5 లవంగాలు, 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిన్న జాజికాయ ముక్కను వేసుకుంటున్నాను. కొంచెం జాజి పువ్వును కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. నేను దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈలోపు మటన్ కూడా ఉడికిందండి. మనము కర్రీ ప్రిపేర్ చేద్దాము. కర్రీకి కావాల్సిన 2 పావుల ఆయిల్ వేసుకున్నానండి నేను. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసుకుంటున్నాను. మూడు పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. దీన్ని కూడా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు చెంచా పసుపు కూడా వేసుకున్నాను. దీన్ని కూడా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టమాటాలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. వీటిని కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మూత వేసి 1 నిమిషం పాటు ఉడికిస్తున్నాను. టమాటా అనేది ఉడికిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని మనం కడిగి పెట్టిన గోంగూరను కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈలోపు చల్లారిన ఈ మసాలాని పొడి చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా పొడి అయితే సరిపోతుంది. ఈలోపు గోంగూర ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఒకసారి అడగంటకుండా కలిపేసుకొని దీంట్లో మూత వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. ఈలోపు మటన్ ఉడికిపోయిందండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూర అన్నది మెత్తగా ఉడికిందండి. దీంట్లో రుచికి తగ్గట్టు నేను ఉప్పు వేసుకున్నాను. మనం మటన్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉడికిన మటన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను.
ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా కారం వేసుకుంటున్నాను. మటన్లో మనం కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక చెంచా వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. దీన్ని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. మూత వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పొడి చేసిన మసాలాని కూడా వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కాబట్టి మనకి గోంగూర మటన్ రెడీ అయిపోయింది. నేను చివరగా కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటున్నాను. ఎప్పుడు చేసేలాగా కాకుండా గోంగూరను ఇలా ఉడికించి చేసుకోవడం వల్ల కూడా మటన్ గోంగూర చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకుంటే మనకు కూడా చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.